హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చూద్దాము. అవి 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి భారత సినీ రంగంలోనే అత్యున్నత గుర్తింపుగా భావిస్తారు. ఏంటి ఇవి? సినీ రంగంలో, సినిమా ఫీల్డ్లో ఇవి అత్యున్నత గుర్తింపుగా భావిస్తారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని 1954లో ప్రారంభించారు. ఈ ఇయర్ ఇచ్చిన అవార్డ్స్ అనేవి 2023 సంవత్సరానికి గాను 2025లో అవార్డులు అనేవి ప్రకటించబడ్డాయి. ఇవి ఎన్నవ జాతీయ అవార్డ్స్ అని అంటే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఇవి ప్రతి సంవత్సరము ఇచ్చే అత్యున్నత సినిమా అవార్డులు, ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డులు అన్నమాట. అయితే వీటిని ఎవరు మనకి అందజేస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారి ఆధ్వర్యంలో ఈ అవార్డులని మనకి అందజేస్తారు. ప్రతి సంవత్సరము మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారి ఆధ్వర్యంలో ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అందజేస్తారు. ఈ అవార్డులు అనేవి దేనిలో ఎంపిక, ఏ రంగాల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తారో ఆ రంగాల వారిగా ఈ యొక్క సినిమా అవార్డులని మనకి అందజేస్తారు. ఏంటియో చూద్దాము. సినిమా రంగంలో నాణ్యత, సామాజిక బాధ్యత, సాంకేతిక నైపుణ్యం మరియు కళాత్మకత ఆధారంగా ఈ అవార్డులను ఎంపిక చేస్తారు. సినీ ఫీల్డ్లో ఏ విధంగా ఎంపిక చేస్తారు? మనకి నాణ్యత, సామాజిక బాధ్యత, సాంకేతిక నైపుణ్యము మరియు కళాత్మకత ఆధారంగా ఈ అవార్డులను ఎంపిక చేస్తారు. అయితే ఈ అవార్డ్స్ మనకి ఇస్తారు కదా, ఎన్ని విభాగాల్లో ఇస్తారు? మనము ఈ అవార్డ్స్లు అనేవి చూద్దాము. అవార్డులు ఇచ్చే విభాగాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్లో అవార్డు ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ నటుడు లేదా నటి, బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రత్యేక జ్యూరీ అవార్డ్, దట్ ఈస్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. నెక్స్ట్ వన్ ఉత్తమ బాలల చిత్రము, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్. భాషాపరంగా ఉత్తమ చిత్రము అంటే బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, తమిళ్, మలయాళం ఇలా ఏ లాంగ్వేజ్లో వస్తే ఆ లాంగ్వేజ్లో బెస్ట్ ఫిల్మ్ అనేది ప్రకటిస్తారు. నెక్స్ట్ వన్ ఉత్తమ డాక్యుమెంటరీ లేదా నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్. సినిమాలపై ఉత్తమ రచనలు చేసిన వారికి ఈ యొక్క అవార్డులు అనేవి అందజేస్తారు. మనము ఇప్పుడు 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా ఏ విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి మనం ఇప్పుడు చూద్దాము. ఒక సైడ్ మనకు ఒక కాలంలో అవార్డు, మరి ఇంకొక కాలంలో విజేతలు లేదా వాళ్ళు సినిమాలు ఏ మూవీస్లలో వచ్చింది, ఏ యాక్టర్స్కి మనకి అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్. మనం ఇంతకుముందు ఏ విభాగాల్లో ఇస్తారు చూసాం కదా, విభాగాల్లో మనకు ఎవరెవరు విజేతలో ఇప్పుడు చూసిద్దాం. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్లు భాగంగా 12th ఫెయిల్. ఇది ఒక అద్భుతమైన సినిమా. పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అనే దానికి ఇది ఒక నిదర్శనము. ఇది యాక్టర్ చాలా బాగా చేశాడు ఇందులో. మనం కూడా ఇదే విధంగా మన చదువులో మనం కూడా ఒక పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ యాక్టర్. బెస్ట్ యాక్టర్ ఎవరు అని అంటే షారుఖ్ ఖాన్. ఫర్ ద ఫస్ట్ టైం ఇతనికి జాతీయ అవార్డు అనేది వచ్చింది షారుఖ్ ఖాన్ గారికి. 33 తన ఒక కెరీర్లో 33 సంవత్సరాల కెరీర్లో ఇది తొలి జాతీయ పురస్కారం కావడము విశేషం. విక్రాంత్ మాసి 12th ఫెయిల్లో నటించాడు కదా, అతనే ఈ విక్రాంత్ మాసి హీరో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ. మూవీ ఏంటంటే మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. ఈమె యొక్క కెరీర్లో ఇది ఫస్ట్ జాతీయ అవార్డు. బెస్ట్ డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్. ఇతను చేసిన సినిమా ఏంటంటే ద కేరళ స్టోరీ. ఇది కూడా చాలా బాగుంటుంది మూవీ, ఒకసారి చూడండి. కేరళ నర్సులు అందరూ ఒక దగ్గర వెళ్ళి చిక్కుకుంటారు కదా, వారిని మన ఇండియాకి ఏ విధంగా తీసుకొచ్చేది అది మూవీ మొత్తం స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బెస్ట్ పాపులేషన్ ఫిల్మ్, బెస్ట్
పాపులేషన్ ఫిల్మ్ ఏంటంటే రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ అనే మూవీ ఇది ఉత్తమ సరదా పేసనే చిత్రంగా అవార్డు ఎంపిక చేసుకుంది. బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ అండ్ సోషల్ వాల్యూస్, జాతీయ మరియు సామాజిక వాల్యూస్లో భాగంగా మనకి శ్యామ్ బహదూర్ మూవీకి గాను మనకి అవార్డు వచ్చింది. బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్స్లో నాల్ టూల్ అనే చిత్రానికి గాను అవార్డు ఎంపిక చేశారు. బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఈచ్ రీజనల్ లాంగ్వేజ్, మనం చెప్పుకున్నాం కదా రీజనల్ లాంగ్వేజెస్ ఏ స్టేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అయితే తెలుగు, తమిళం అయితే తమిళము, మలయాళంలో అయితే మలయాళంలో, ఏ లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్లో అవార్డు అనేది ఎంపిక చేస్తారు. అయితే మనకి ఇంపార్టెంట్ తెలుగులో కాబట్టి మనం తెలుగు ఏంటో చూద్దాము. భగవంత్ కేసరి, ఇది భగవంత్ కేసరి మూవీ, బాలకృష్ణ గారు చేసిన మూవీ భగవంత్ కేసరి. ఇది కూడా చాలా బాగుంటుంది మూవీ. ఒక అమ్మాయిని తన కెరీర్లో ఏ విధంగా పైకి ఎదగాలి అని చూపించే బెస్ట్ ఫిల్మ్. నెక్స్ట్ ఉత్తమ గేయ రచయిత, మన తెలుగు వాళ్ళు ఎవరో చూద్దాము. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్ గారు. ఇతను బలగం సినిమాలో ఊరు పల్లెటూరు అనే పాట ఉంటుంది కదా, చాలా బాగుంటుంది పాట. అసలు పాట చూడగానే మనకు పల్లెటూరు వాతావరణం అంతా కనిపించేస్తుంది. ఇతను మనకి బలగం చిత్రంలోని పాటకు ఇతనికి జాతీయ పురస్కారం అనేది అందింది. ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు ఎవరు అంటే PVNS రోహిత్. ఇతను బేబీ చిత్రానికి గాను ప్రేమిస్తున్నా అనే పాటకు గాను ఇతనికి అవార్డు అనేది ఎంపిక చేశారు. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి బండ్రెడ్డి. ఈమె మన సుకుమార్ గారు ఉన్నారు కదా, తన కూతురు. ఈమె గాంధీ తాత చెట్టులో చాలా బాగా నటించారు. చెట్లను ఏ విధంగా ప్రేమించాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటిది మనకి సినిమాలో చాలా బాగా చూపించారు. భూమి ఉంటేనే వాల్యూ ఉంటుంది, ఆ భూమిలో మనకి ఏమైనా పండించుకుంటేనే దాని వాల్యూ అనేది అని చెప్పేసి మనకి సినిమాలో చాలా బాగా చూపించారు. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ ఇన్ AVGC కేటగిరీ హనుమాన్ మూవీ. బెస్ట్ ఫిల్మ్ ఇన్ AVGC కేటగిరీ హనుమాన్. ఇది మనకు ఈ రోజుటికి కరెంట్ అఫైర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మనకి ఈ యొక్క నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ల నుండి ఒక బిట్ లేదా 2 బిట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.